హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. బాగున్నారు కదా? ఎస్. ఈరోజు ఇంకొక కథని తెలుసుకుందాం. ఒక ఊర్లో ఒక సామాన్యమైన వ్యక్తి, కానీ చాలా కష్టపడి ఎంతో ధనాన్ని కూడబెట్టాడు. కూడబెట్టడమే కాదు, ఆయన అనుకున్నాడు, నేను ఇంత ధనవంతుని అయ్యాను అని ప్రతి ఒక్కరికి తెలియాలి. బాగా ఆలోచించాడు. అందరూ అన్నీ బంగారము వెండితో చేసుకుంటారు, కానీ బాత్రూంలో నల్లాలు కానివ్వండి, ఏదైనా సరే ఎవరు ఇప్పటి వరకు బంగారంతో కానీ రత్నాలతో వజ్రాలతో చెయ్యలేదు. కాబట్టి నేను ఎవరూ చేయని దాన్ని ఎప్పుడైతే చేస్తానో అప్పుడు అందరికీ అర్థమైపోతుంది నేను ఎంతో ధనవంతుని అయ్యానని, ఎంతో గొప్పవాడిని అయ్యానని ఆలోచిస్తాడు. సరే, దగ్గరుండి బాత్రూంలో నల్లాని బంగారంతో చేపించి దానికి అన్ని వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు అతికించిస్తాడు. అలా అతను అక్కడ షవర్, నల్ల ఇవన్నీ కూడా దగదగ మెరిసిపోతూ ఉంటాయి రత్న వజ్ర వైడూర్యాలతో. దాని తర్వాత మరి అందరికీ తెలియాలి కదా అని ఆ ఊరి గ్రామ పెద్దని దాన్ని ఓపెన్ చేయడానికి పిలుస్తాడు. మరి గ్రామ పెద్ద రావడంతో ఆయన వస్తున్నాడు కాబట్టి అందరినీ, ఊరి జనాలందరినీ పిలుస్తాడు. ఊరి జనాలందరూ కూడా వస్తారు. సరే, ఎలా ఉంది దీన్ని చూద్దాము అని అందరూ వచ్చారు. గ్రామ పెద్ద కూడా వచ్చాడు. అందరూ కలిసి దాన్ని ఓపెన్ చేయడానికి గ్రామ పెద్దకి రిబ్బన్ కట్ చేస్తాడు. బాత్రూంలోకి వెళ్తాడు. ఆ నల్లాని తిప్పుతాడు. నీళ్లు రావట్లేదు. ఏం జరిగిందో అర్థం కాలేదు. మళ్ళీ ప్రయత్నం చేస్తారు. జనాలు నిరాశ చెందుతారు. దాని తర్వాత అనుకుంటారు, ఇలా కాదు కదా చేయాల్సింది. నల్లా నీళ్లు రాకపోతే అది వజ్రాలతో వైడూర్యాలతో చేస్తే లాభమేముంది? అది ప్లాస్టిక్ నల్లా అయినా దాని ఉపయోగం నీళ్లు రావడం. మరి నీళ్లు రానప్పుడు ఈ నల్లాతో ఉపయోగం ఏముంది? ఈ ధనికుడికి బుద్ధి లేదు అనుకుంటూ వెళ్ళిపోతారు గ్రామంలోని ప్రజలు. తర్వాత ఏమైంది అని విచారిస్తే ఆ నల్లాకి నీటి కనెక్షన్ ఇవ్వలేదు. అలాగే మన శరీరంని కూడా ఎంతో ఆడంబరంగా, ఎంతో డాంబికంగా దానికి మనం అన్నీ చేస్తాం ఫ్రెండ్స్. కానీ ఆత్మ అనే భగవంతుడి యొక్క కనెక్షన్ లేకపోతే అవన్నీ కూడా వృధాయే కదా. సో ఆత్మతో మనం కనెక్ట్ అవ్వాలి అంటే మనం చేయాల్సిందేంటి? ధ్యానం చేద్దాం. మనలో ఉన్న పరమాత్మతో కనెక్ట్ అయి ఉందాం.